ఓకేనా? రైట్. సింపుల్ కస్టమర్ కొనుక్కుంటే కంపెనీ 10 రోజులతో స్టార్ట్ అయింది, స్టార్టింగ్లో 10 రోజులతో స్టార్ట్ అయింది, ఒక 4 డిస్ట్రిబ్యూటర్స్ 2 బ్రాంచెస్తో స్టార్ట్ అయిన కంపెనీ ప్రజెంట్ నౌ 6 కాస్త 4 కోట్లు, 10 ప్రొడక్ట్స్ కాస్త 350 రకాల ప్రొడక్ట్స్, అలాగే ఇండియా మొత్తం 2 బ్రాంచెస్ కాస్త ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అవుతూ వేరే దేశాలు విస్తరించింది. దాంతోపాటుగా ఆల్ ఓవర్ ఇండియా కాస్ట్ నుంచి కన్యాకుమారి ప్రొడక్ట్స్ పెట్టారు. 5 కోట్లు కాస్త 3,300 కోట్లు తాను పెంచింది. ఇది కూడా చెప్తాను చెప్పేసి కొనుక్కుంటూ పెరుగుతుంది. సింపుల్గా వాళ్ళని అడగండి, మీరు కొనుక్కున్నటువంటి వస్తున్నారు కంపెనీ ఎంత ఉన్నాయి, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? 19 కేటగిరీస్ ప్రొడక్ట్స్. ఓకేనా? 19 కేటగిరీస్. ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి? ఏం కేటగిరీ? హోమ్ మేడ్స్, అలాగే హెల్త్ సప్లిమెంట్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, అలాగే వాటర్ ప్యూరిఫైయర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్, అలాగే ఆటోమొబైల్ ప్రొడక్ట్స్, ఇంకా కాస్మెటిక్స్, జెంట్స్ అండ్ లేడీస్ బట్టి 19 కేటగిరీస్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకేనా? క్లియర్? ఏదో నేను ఎవరు అడుగుతా అని చెప్పేసి రోజు చెప్పాను చెప్పాలా? ప్రాక్టీస్ అవుతారు. ఇక్కడ అందరూ సీనియర్సే కదా, ప్రాక్టీస్ అవుతారు. రేపు ఇక్కడ చెప్పినట్టే హోమ్ మీటింగ్ ఇది చెప్పాలి. ఓకే, రైట్. సో అయిపోయిన తర్వాత ఇది చెప్పిన తర్వాత వాళ్ళని అడగండి, సార్ మీ పేరు నాయక్ గారు, ఇలానే అడగండి. వాళ్ళని అడగండి, హోమ్ మీటింగ్లో 1-to-1లో ఏం చేయాలో చెప్తున్నాం చూడండి. నాయక్ గారు, ఇది హోమ్ మీటింగ్ అనుకోండి, లేదా 1-to-1 అనుకోండి. నాయక్ గారు, మీరు నెలకు ఎంత కావచ్చు, మీరు ఎంత కావాల్సిన వస్తువులు సోపులు పేస్ట్ ఇవన్నీ వాడతారా అని అడగండి. వాడతారా? మనమే చెప్పొద్దు, అన్నీ వాడతారు కదా అని చెప్పి చెప్పడే చెప్పొద్దు. ఇక వాడతారా? వాడతారు. ఏమి వాడతారు సార్? సోపులు పేస్ట్ ఇవన్నీ వాడతారా? నెలకు ఎంత ఖర్చు అవుతుండొచ్చు మీ ఇంట్లో కావాల్సినవి? ఓవరాల్గా 3-4 వేలు ఈజీగా అవుతుంది. రైట్, అట్లా అడగండి. ఓకేనా? మీరే మాకు వచ్చుగా అని చెప్పేసి చెప్పొద్దు. 3,000 సంబంధించి అవుతుంది. సార్ ఎక్కడ తెచ్చుకుంటారు? అబ్జర్వ్ చేయండి మంచిగా. ఎక్కడ తెచ్చుకుంటారు? బయట స్టోర్ మామూలు రిటైల్ స్టోర్లో, లేకపోతే రిటైల్స్లో, లేకపోతే డీమార్ట్లో ఎక్కడప్పుడు తెచ్చుకుంటారు. సూపర్ మార్కెట్లో తెచ్చుకుంటారు. రైట్. ఏమైనా ఆఫర్లు ఇస్తారా సార్ వాళ్ళు? ఈ పేపర్ పెన్ పెట్టి చెప్పండి. ఆఫర్లు ఇస్తారా అడగండి. ఏమి ఇవ్వరు. ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా సార్ వాళ్ళు? ఇవ్వరు. ఎప్పుడైనా అకౌంట్లో డబ్బులు వేసిన క్యాష్ బ్యాక్ వచ్చిందా? ఇది కూడా రాదు. 100% గ్యారెంటీ ఇచ్చిరా? ఇది కూడా రాదు. ఓకేనా? సో దాంతోపాటుగా మీకు ఒక సంవత్సరం మొత్తం తీసుకున్నామని చెప్పి చెప్పిన ఫ్రీ ఇచ్చిరా? ఇవ్వదు. దాంతోపాటుగా మీకు ఈ ఆర్గానిక్ కెమికల్ అవన్నీ కూడా కెమికల్ అవన్నీ. రైట్, కెమికల్. సో రైట్, ఒక 3,600 బిల్ అయింది అనుకుంటున్నారు వాళ్ళ, నీకు 3,600 నెంబర్ పెట్టాలి. మన కంపెనీ ఏం చెప్తుందంటే అయ్యే వస్తువులు, మన బ్రాండ్ వస్తువులు మన వెస్టీజ్ స్టోర్లో తీసుకుంటే ఏమొస్తుందంటే చూడండి, 3,600 అయింది అనుకోండి బిల్లు. ఏమవుతుంది అప్పుడు? కొట్టేసి ఎంతకు వస్తుంది? 3,000కే వచ్చేస్తుంది. అంటే ఎంత తగ్గింది సార్? ఫస్ట్ బెనిఫిట్ 10 to 20% తగ్గింది సార్. 600 రూపాయలు తగ్గింది సార్. బాగుందా లేదా అడగండి. అమ్మ బాగానే ఉంది అంట. క్లియర్? మీరే బాగుంది అనవద్దు, వాళ్ళు అనాలా? ఓకేనా? రైట్. సెకండ్ బెనిఫిట్, సో మీరు ఇది ఉన్నది న్యూ జాయినింగ్ ఆఫర్ అని చెప్పేసి 10% ప్రొడక్ట్ ఫ్రీ ఇచ్చేస్తారు. అంటే 300 రూపాయల వస్తువులు ఫ్రీ. సోపు, పేస్ట్, హెయిర్ షాంపూ 300 రూపాయల వస్తువులు ఫ్రీ ఇచ్చేస్తారు. బాగుందా సార్? రైట్, బాగుంది. మూడో బెనిఫిట్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి, సో 5 to 16% చెప్పేసి మినిమం 90 రూపాయల నుంచి 100 రూపాయల దాకా మళ్ళీ అకౌంట్లో యాడ్ అవుతుంది మనకి. ఎప్పుడు వస్తుంది ఇది? నెక్స్ట్ మంత్ 1000 వస్తుంది. ఈ మంత్ అంతే. మొత్తం ఎంత బెనిఫిట్ వచ్చింది సార్? 600 + 300 + 100 ఎంత అయింది? 1,000 రూపీస్ బెనిఫిట్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి సార్, ఇక్కడ 1,000 రూపీస్ బెనిఫిట్ వచ్చింది, ఇక్కడ ఏమైనా వచ్చిందా అడగండి. అర్థమైందా? ఏమైనా వచ్చిందా? ఇక్కడ 0. సార్ మీరు అంటే సెట్ కూడా తీసుకుని పెట్టండి, కవర్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే స్టార్ట్ అయినట్టు. రైట్, 0. చేసాను. ఇక్కడ ఎంత వచ్చింది? 1,000 రూపాయలు వచ్చింది. రైట్. ఇవన్నీ ఇంకోటి ఏంటంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సార్, నేచురల్ ప్రొడక్ట్స్ అని చెప్పండి. కెమికల్ ప్రొడక్ట్స్ వాడుకొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకునే బదులు నేచురల్ ప్రొడక్ట్స్ వాడుకుంటే హెల్త్ వస్తుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్ గురించి ఇంపార్టెంట్ ముక్క చెప్పండి. సార్ ఎంతో సంపాదిస్తుందో, ఎంతో హాస్పిటల్ లక్షల ఖర్చు అవుతుంది. హార్ట్ షుగర్ అని, బీపీ అని, అసలు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల మన ఎంత లాస్ అవుతుంది మనకు తెలుసు. ఇప్పుడు వ్యక్తి లాస్ అవుతుంది మాట్లాడేసి నెక్స్ట్ ఏంటంటే, సో రైట్, మన ప్రొడక్ట్ కావాల్సిన ప్రొడక్ట్ నెక్స్ట్ మంత్ వాళ్ళకి నచ్చిన ప్రొడక్ట్ కొనుక్కుంటాం. దాన్ని ఏమంటారు? 3%. 2వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో తీసుకుంటే మళ్ళీ 10% ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది సార్ చెప్పాలి.
క్లియరా? 10% ఎంత? మళ్ళీ 300 రూపాయలు వస్తువులు ఫ్రీ. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 100% గ్యారంటీ ఈ ప్రొడక్ట్స్. నచ్చకపోతే రిటర్న్ కూడా ఇవ్వచ్చు. ఈ చెప్పిన తర్వాత ఎవరు ప్రొడక్ట్ తీసుకుంటుంటాడు గట్టిగా చెప్పండి. 100% గ్యారంటీ అని చెప్పేసి రిటర్న్ పాలసీ ఉంటుందని చెప్పండి. రిటర్న్ పాలసీ ఉంటుందా? రిటర్న్ పాలసీ ఇది చెప్పేసిన తర్వాత నేను ఎందుకు ఆలోచించాను? రైట్, ఇది చెప్పేసి సింపుల్గా రిటర్న్ పాలసీ ఉంటుందని చెప్పేసి ఇంకొక బెనిఫిట్ చెప్పేసి ఇది హైలైట్ సార్. ఎట్లా అంటే ఈ వెస్ట్లో 4 కోట్ల మంది ఉండడానికి, ఇంతమంది ఉండడానికి ఏమి ఉండడానికి మెయిన్ ఏంటంటే ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ కంటిన్యూగా తీసుకుంటాము. 2వ తారీఖు నుంచి ఎంత? 14వ తారీఖు మాత్రం తీసుకున్నందుకు సో మళ్ళీ ఎంఆర్పి 3000 వస్తువులు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది మన కంపెనీలో. హైలైట్ చేయాలి. ఎక్కడైనా వచ్చిందా సార్? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఏ రోజు వచ్చిందా? సూపర్ పేస్ట్ ఫ్రీ వచ్చిందా? రాలేదు. ఇక్కడ 3000 వస్తువులు ఫ్రీ వస్తుంది. 500 ఎంత? ఇప్పుడు నువ్వు 1 రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదు. పోయినావా? సంచి తీసుకొని పోయినావా? 3000 వస్తువులు తెచ్చుకున్నావా? క్లియర్? రైట్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు లెక్క చేయండి. 4 నెలలు ప్రతి నెల ఎంత అవుతుంది? 3000 కదా. ఇది ఎంత అయింది మొత్తం ఓవర్గా? 12,000. ఇది ఎక్కడ? కిరాణా షాప్లో. రిటర్న్స్ వస్తున్నాయా? 0. ఓకేనా? సేమ్ వెస్ట్లో కూడా 4 నెలలు పెట్టాం. 3,000 ఖర్చు అవుతుంది. ఓకేనా? ఇక్కడ కూడా ఎంత అవుతుంది? 12,000 అవుతుంది. ఎక్కడ? వెస్ట్ స్టోర్లో. రిటర్న్స్ వస్తున్నాయా? వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి అడగండి ఫస్ట్. ఏమేమి వస్తున్నాయి? ప్రతి నెల ఎంత వచ్చింది? 1000 రూపాయలు వచ్చింది. 4 నెలల పేరు మీద 4,000 వస్తున్నాయి. ఎసానో మరి 5 నెలలు ఏమొస్తుంది? మళ్ళా 3,000 ప్రొడక్ట్ వస్తుంది. 4,000 ప్లస్ 3,000 మన బెనిఫిట్ కదా. మొత్తం ఎంత? 7,000. మనకు అయ్యే ఖర్చు ఎంత? 12,000. ఓకేనా? మనకు వచ్చిన బెనిఫిట్ ఎంత? 7,000. ఇప్పుడు అయ్యే ఖర్చు ఎంత? 5,000. అంటే 12,000 ఖర్చు పెడితే మనకి అయ్యే ఖర్చు ఓన్లీ 5,000. అంటే 55% తగ్గుతుంది నీకు ఇక్కడ. ఇది చెప్తే తీసుకోవాలి కదా. తీసుకురా సంగీత గారు ఇది చెప్తురా? సభ్య గారు ఓకే. నాగమణి గారు చెప్తురా? చెప్తున్నాం సార్. ఇది చెప్తురా? అంటే ఇంత క్లారిటీ కాదు కానీ చెప్పాలి. సార్ అర్థమైందా? ఎందుకు తీసుకోవాలి? అర్థమైందా? విషయంలో